ब्रह्मार्पणम्। ओम श्री गुरुभ्यो नमः। ओम गम गणपतये नमः। ओम श्री मात्रे नमः। नेने ब्रह्मो नेने अंता, నేనే బ్రహ్మో నేనే అంతా, నేనే బ్రహ్మో నేనే అంతా, నేనే బ్రహ్మో నేనే అంతా, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా. బ్రహ్మార్పణం లంబోదరాయ లక్ష్మీకరాయ, వినాయకాయ విఘ్నేశ్వరాయ, లంబోదరాయ గజాననాయ గౌరీసుపుత్రాయ, గజాననాయ గౌరీసుపుత్రాయ, 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 గజాననాయ గౌరీసుపుత్రాయ, హేరంబాయ హిమశైల పౌత్రాయ, హేరంబాయ హిమశైల పౌత్రాయ, లంబోదరాయ లక్ష్మీకరాయ, వినాయకాయ విఘ్నేశ్వరాయ, లంబోదరాయ ఆది పూజ్యాయ అభీష్టదాయ, ఆది పూజ్యాయ అభీష్టదాయ, 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 ఆది పూజ్యాయ అభీష్టదాయ, హేరంబాయ హిమశైల పౌత్రాయ, లంబోదరాయ లక్ష్మీకరాయ, వినాయకాయ విఘ్నేశ్వరాయ, లంబోదరాయ కాళికపాలిని మా, కరుణాసాగరి మా, రాజరాజేశ్వరి మా, రాజరాజేశ్వరి మా, రాజప్రదాయని మా, రాజప్రదాయని మా, దుర్గే
దుర్గతి నాశని అంబ దుర్గే దుర్గతి నాశని బ్రహ్మార్పణం. ఈరోజు చాలా గొప్ప రోజు, చాలా సంతోషకరమైన విషయం. దసరా పండగ. దసరా అంటే చాలా సరదైన పండగ అండి. అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు చాలా సరదాగా చేసుకునే పండగ, అమ్మవారి పండగ. అమ్మ అందంలోనే ఉంది కూడా, ఆ మాధుర్యం అంతాను. అమ్మతో అంటే అమ్మాని మొదలెట్టారు మన తెలుగు వాచకంలో తెలుగువాళ్ళు. లలితా శాస్త్రంలో శ్రీమాతతో ప్రారంభమవుతుంది. ఎన్నో సహస్రనామాలు ఉన్న మొట్టమొదటి శ్రీమాతతో ప్రారంభమవుతుంది. అమ్మలో అంత గొప్పతనం ఉంది. వెంటనే సాక్షాత్కారం, వెంటనే మన పైకి తీసుకొచ్చేయడం, పురోగమనం వైపు నడిపించేది అమ్మ. మొట్టమొదటి పాలు తాగింది అమ్మ నుంచండి. నాకు భిక్ష పెట్టింది అమ్మ, నన్ను పైకి తీసుకొచ్చింది అమ్మ, నన్ను మనిషిగా చేసింది అమ్మ, నన్ను ప్రపంచానికి చూపించింది అమ్మ. అటువంటి అమ్మకి ఒక నవరాత్రులు జరుపుకున్నాం మనం. అందులో ఎక్కడ సద్గురువు సమక్షంలో, అమ్మ సమక్షంలో అమ్మ పూజ. ఎంత అద్భుతమైన విషయం ఉండేది, చాలా గొప్ప విషయం. దసరా, దసహరా. దసరా ఏమిటి అసలు? అహరం అంటే పగలు, 10 పగళ్ళు. నవరాత్రులు 9 రాత్రులు. ఏమిటి 10 పగళ్ళు ఏమిటి? మన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటిని కంట్రోల్లో ఉంచడమే దసహరా. హర అంటే జయించడం, అంటే ఓడించడం అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఇంద్రియాలను ఓడించాలి. మనం ఇంద్రియాలను అణగదొక్కకూడదు, జయించాలి. జితేంద్రుడు అంటారు, జితేంద్రియుడు అంటారు. జితేంద్రియుడు అంటే జయించినవాడు. అణగదొక్కి అవయవాలని, ఇంద్రియాలను అణగదొక్కి ఎంతోకాలం ఉండవండి. అవి సర్ప్రెషన్, ఇట్స్ వెరీ డేంజరస్. ఎదురు బయటపడతాయి. కానీ జయించడం నేర్చుకోవాలి. అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. మా అమ్మమ్మ నాకు చెప్పేది చిన్నప్పుడు, సద్గురువు అత్తరు సాహిబు లాంటి వాట. అలా వెడితే చాలు, ఆ వాసన వచ్చేస్తుంది, ఆ పరిమళాలు వస్తాయి, ఆ చైతన్యం వస్తుంది, ఆ గొప్ప బలం, మనోబలం పెరుగుతుంది సద్గురువు. మరి మనోని అడిగాను నేను వెంటనే. చిన్నప్పటి నుంచి ప్రశ్నించడం బాగా అలవాటు నాకు. మరి మనం ఇంగు డబ్బా అంటే కూడా ఉంది. ఏంటి ఇంగు డబ్బా ఏంటి, అత్తరు డబ్బా ఏంటంటే, ఇంగు డబ్బా అంటే ఇంగు డబ్బా నుంచి ఇంగు అంతా తీసేసినా ఆ వాసన పోదుట. అలా మనం ఉన్నవన్నీ పోగొట్టినా కొన్ని వాసనలు మిగిలిపోతాయి. అమ్మ చెప్పినదే. ఇప్పుడు మేమే బ్రహ్మని అయిపోయాం అంత అనుకుంటే కాదు. ఎక్కడ పోవాలి? ఇంగు డబ్బాలో వాసన కూడా పోవాలి. డబ్బా ఖాళీ చేయడం కాదు, ఖాళీ చేయి. మొట్టమొదటి స్టెప్ బ్రహ్మం అంటే బ్రహ్మంగా ఉండడం. ఓకే, బ్రహ్మంగా ఉండడం ఎలా నేర్చుకోవాలి? బ్రహ్మంగా ఉండడం నేర్చుకోకండి, అది కంటిన్యూగా ఉండడం ఎలాగా? ఇంగు డబ్బాలు అంత మహిమ ఉంది. మా అమ్మమ్మ చెప్తే ఇంగు డబ్బా అంటే ఏంటో అనుకున్నాను నేను. ఇంగు డబ్బాలు ఇంగు అంతా వాడేసిన మా ఆవిడ చూస్తున్నా డబ్బాలు పెడుతుంది. ఆ వాసన మూత తీసే వాసన వస్తూ ఉంటుంది. అంటే మనం బ్రహ్మంగా అయిపోతాం, కానీ అన్నీ జయించాం అనుకుంటాం, కానీ వాసనలు ఇంకా ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది. ఓ మహానుభావుడు ఉంటాడు, చక్కగా ఒక మంచి చక్కటి మా అమ్మాయి లాంటి అమ్మాయి అలా పెడుతుంది అనుకోండి, ఎవడో అదృష్టవంతుడు అంటాడు. ఎవడో అదృష్టవంతుడు వీడికి ఎందుకండి? ఎవడో అదృష్టవంతుడు వీడి అంటే వాసన అనమాట. 100 రూపాయలు ఇద్దాం అనుకుని 10 రూపాయలు ఇద్దాం పని అమ్మాయికి వాటికి చాలనుకుంటారు. అంటే లోభత్వం అనమాట. ఇవి మామూలు జీవితంలో కూడా జరిగే విషయాలు, ఇవి కూడా వదిలేయాలి. అది ఇంగు డబ్బాల వాసన పోవడం అంటే. అమ్మ చెప్పింది అది. అన్నీ మేము ఉన్నాం అనుకోకండి, ఎక్కడ దాకా ఉండాలి, మొత్తం పోగొట్టాలి, మొత్తం జయించాలి. అది జయించడానికి ఎవరు ఉపయోగపడతారంటే అమ్మ ఉపయోగపడుతుంది. అమ్మ అంటే ఆది పరాశక్తి, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అమ్మ. కాబట్టి ఈ విషయాలు నేర్చుకోవాలి. ఇది చాలా రకాల ఆభరణలు, పూజలు రకరకాలు ఉంటాయి. అది దసహరా అంటే అది 10 జయించడం. ఎప్పుడో కానీ 10 రోజులు రాదు. జనరల్గా 10 రోజులు నుంచి 11 రోజుల పండుగ. ఇది 10 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఈ సంవత్సరంలో 10 రోజులు 11 వచ్చింది. 11 అంటే 10 ఇంద్రియాలు, 11 మనస్సును కూడా జయించాలి. ఇంద్రియాలను జయించాలంటే మళ్ళీ అది ఆడించేస్తుంది మనస్సు అనేది ఆట సిద్ధమైంది. ఎప్పుడు ఆటవికంగా తయారు చేద్దామని చూస్తుంది, ఎప్పుడు ఆలోచనతో ఉందామని చూస్తుంది. మన ఆలోచనలు మొత్తం పీకాలి. అడవి అంటే ఏంటంటే చెట్టు ఉంటే అడవి, ఆలోచన ఉంటే మనస్సు. ఆలోచన తీసేస్తే మనస్సు లేదు. ఇవన్నీ మన అమ్మగారు నేర్చుకున్నదే. ఎప్పుడు అడవిలో వృక్షాలన్నీ పీకేస్తే అది మైదానం అయిపోతుంది. అంతే, అడవి అనే మాటే పోతుంది. మీ మనస్సు అనే మాట పోవాలంటే ఆలోచనని చెట్లు పోవాలి. అటువంటి అవకాశం వచ్చింది ఈ 11 రోజులు. ఈసారి 10 రోజులు పూజలు, 11 రోజులు విజయదశమి వచ్చింది. కాబట్టి నవరాత్రులు ఏమిటి? నవరాత్రులు అంటే ఏమిటి? వ్యాసుడు చెప్పాట. నవరాత్రి ఎందుకు చేయాలంటే మనిషి మళ్ళీ మానవ జన్మెత్తి తల్లి గర్భంలో నరకయాతన పడి 9 నెలలు పడి మళ్ళీ ప్రపంచాన్ని చూడే పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే అమ్మ సేవ చేయి, 9 రాత్రులు పూజ చేయి. నవరాత్రులు అంటే అది మళ్ళీ మానవ జన్మ ఎత్తి
తల్లి గర్భంలో పడి ఆ చీము క్షోణితం వాటిలో కొట్టుకుని 9 నెలలుగా బయటపడి ఈ బాధల నుంచి విముక్తి పొంది మళ్ళీ ప్రపంచంలో పడి ఈ అవస్థ అంతా పోవాలంటే ఆ 9 విషయాలు పోవాలంటే 9 మాసాల బాధ పోవాలంటే మరి జన్మ ఎత్తకూడదంటే నువ్వు అమ్మవారు పూజ చేయి. అంటే మీరు పూజకు వచ్చారంటే పూజ చేస్తున్నారంటే చాలా విషయం. మీరంతా బ్రహ్మజ్ఞానులే కాదను, బ్రహ్మజ్ఞానులైనా ఇక్కడ ఉన్నారంటే మనం పూజ చేయాలి చేయకూడదని కాదు, సాక్షిగా ఉండమంటుంది అమ్మ. ఏ విషయం మాట్లాడినా సాక్షిగా ఉండు. సాక్ష్యం ఇంత పూజ జరుగుతుంది, మీరు సాక్షిగా ఉండడం అభ్యంతరం ఉందండి. నేను బ్రహ్మ అయినా పూజ చేయకూడదని లేదు, చేసేవాడిని చూస్తాం. మరి పూజ దేనికోసం? ఇలాంటి మన విజయలక్ష్మి అంటే విజయలక్ష్మి కదమ్మా, చాలా ఒక్క పిల్ల పేరు గుర్తురా, 2-3 పేర్లే గుర్తుంటాయండి. నాకు మనస్ఫూర్తి చెప్తున్నాను, అమ్మాయి పేరు గుర్తుంది. విజయలక్ష్మి అంటే పిల్లల కోసం పూజలు ఎందుకంటే తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ అమ్మ ఇప్పుడు చెప్పారు, కర్మయోగం చేయాలి, కర్మలు భక్తి యోగం అది ముదిరితే. అంటే మీరు ఏదైనా సరే పువ్వు పూయందే కాయది ఎక్కడో, కానీ జనరల్గా పువ్వులే కాయలు అవుతాయి. అందులో వాడు కాయలుగా మారాలంటే ముందు పువ్వు ఉండాలంటే భక్తి ఉండాలి, కర్మలు చేయాలి, భక్తి ఉండాలి. ఇది నేర్పడం మీరందరూ జ్ఞానులు. మనంతా ఇంచుమించుగా ఒక స్టేజ్, ఏదో ఒక స్టేజ్ అంటే ఆ స్టేజ్ పీక్ లెవెల్ ఎఫెక్ట్స్ వాళ్ళు వెళ్ళిపోయాం లేదనేది ఎవరికి వాళ్ళు తెలియాలి. అది ఎదుటివాడు చెప్పే విషయం కాదు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, నేను మాట్లాడే శక్తి నాకు లేదు, నేనే స్టేజ్లో ఉన్నా చెప్పే శక్తి ఒక అమ్మకి తెలుసు. అందులో అమ్మ ముందే చెప్పారండి, కర్మయోగం అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి చెప్పారు. కాబట్టి అవన్నీ చేయాలంటే అమ్మవారు పూజ చేయాలి. ఇవి అందుకనే పూజలు కూడా రకరకాలున్నాయి. ఇవి మనం ఈవేళ బాలా త్రిపుర సుందరి, రేపు గాయత్రి, ఎల్లుండి అన్నపూర్ణ ఇట్లా 9 చేస్తాం. ఒక ఏరియా వాళ్ళు దుర్గాదేవి రూపాలతో చేస్తారు, అంటే శైలపుత్రి, అలాగా కూష్మాండ, ఇలా స్కందమాత, అవి కొన్ని అవతారాలు చేస్తారు. కొంతమంది శ్రీచక్రార్చన చేస్తారు. అమ్మ కూడా ఒక మాట చెప్పారు, ఎప్పుడు కూడా మొట్టమొదటి ఏం చేస్తారంటే ఇంగ్లీష్ 10th చదివినప్పుడు 4 మాటలు ఇస్తారు, దీని మీద ఒక పేరా రాయమంటారు. అలా అమ్మ ఇప్పుడు బిందువు అన్నారు, అమ్మ నుండి బిందువు వచ్చింది అంటే బిందువు గురించి చెప్పరా అని, కర్మయోగం గురించి చెప్పరా అని, ఇంగుడబ్బా గురించి చెప్పరా అని నాకు ముందే వచ్చేస్తుంది. ఇక మనం మాట్లాడుతున్నాం, నేను మాట్లాడుతున్నాను మాట భ్రమ. రాంబాబు స్వామి ఏదో చెప్పేసాడు అద్భుతంగా, అంటే అది అంత భ్రమ. అది ఎవరు చెప్పారనుకున్నారు? అమ్మ వాచ. అది అమ్మ నోటి నుంచి మాట్లాడు. ఈ నోటంట ఇలా పలికిస్తుంది. నాది ఏది నాది కాదు, ఈ చూపు నాది కాదు, ఈ పలుకు నాది కాదు, ఈ మనసు నాది కాదు, ఏది నాది కాదు, నాది లేదు, అసలు ఏది లేదు, నా దగ్గర లేదు, నాది కాదు. ఇది బ్రహ్మార్పణ చేసాక ఇంకేమిటండి ఉన్నది? మీరు నా పేరు ఎక్కడ పొలం రాసేస్తారు, మీరు మామిడికి కూర్చోండి ఊరుకుంటానండి. పొలం రాసేసాక పొలం నాదేది, బ్రహ్మార్పణం అన్నారు. అంటే బ్రహ్మకు సమర్పించారు మీ మనసు. మళ్ళీ మొదలుపెడతానంటే ఎలాగా? ఇంకా దాని మీద మీ హక్కు లేదు. బ్రహ్మార్పణ అనే మాట వాడారు మీరు అంటే మీరు బ్రహ్మాన్ని సమర్పించేశారు. మీరు బ్రహ్మాన్ని సమర్పించడానికి మన హక్కే ఉందండి. మీ ఎకరం పొలం నాకు రాశాక మళ్ళీ నేను వచ్చి కొబ్బరి చెట్టు వేసుకుంటానండి, నో క్వశ్చన్ ఒప్పుకోం. మీరు ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి, బ్రహ్మార్పణం చేసే ముందే మీరు మానసికంగా మీరు ఆలోచించుకోవాలి. బ్రహ్మార్పణం చేసేస్తున్నాం మనం అంటే బ్రహ్మగా సమర్పించేసుకుంటున్నాం. ఇందులో మనం ఏమైనా చేయగలమా లేదా? మనం ప్రిపేర్ అయిపోయాం, అన్నీ వదులుకోవడానికి సిద్ధపడ్డాం. మళ్ళీ తాపత్రయంలో దిక్కూడదు, తాపత్రయం అంతే, ఆత్రయం పాటు రాకూడదు. కాబట్టి ముందుగా 4 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను. అది ఆ బిందువు గురించి చెప్దాం. ఇప్పుడు ఆ బిందువు అనే మాట ఎక్కడ వస్తుందంటే శ్రీచక్ర సంచారం అనే ఒక శ్రీచక్రం ఉంది, అది శ్రీచక్రార్చన ఉంది. అంటే వేరు మా అమ్మాయి ఒకరు వచ్చారు, ఆ పెద్దవిడ వాళ్ళ ఇంట్లో ఉండే శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రాన్ని ఎన్ని ఉంటాయంటే చెప్తున్నాను, 1 బిందువు, నవావరణలు ఉంటాయి, 9 ఆవరణలు ఉంటాయి. దాన్ని పూజ చేస్తాం 9 రోజులు. శ్రీచక్రార్చన అనమాట. అది ఎలాగంటే ఫస్ట్ బిందువు త్రికోణం. మీరు ఎప్పుడైనా చూసి శ్రీచక్రాన్ని చూస్తే తెలుస్తుంది. మేరువు కానీ ఇలా కింద కోణాలు అవి ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారు లేదో. ఫస్ట్ పైన బిందువు ఉంటుంది, బిందువు కింద త్రికోణం ఉంటుంది, త్రికోణం కింద అష్టకోణాలు ఉంటాయి, అష్టకోణాలు కింద దశకోణాలు 2 ఉంటాయి. అక్కడ 5 అయిపోయాయి. తర్వాత చతుర్దశ కోణం 14 కోణాలు ఉంటాయి. తర్వాత అష్టాదళం ఉంటుంది, అష్టదళ పద్మం ఉంటుంది, ఆ కింద షోడశ పద్మం ఉంటుంది, భూసారత్రయం ఉంటుంది. ఇది శ్రీచక్రార్చన. కొంతమంది శ్రీచక్రాన్ని కూడా పూజ చేస్తారు. అవి భూమి మీద ఉండే చక్రాలు ఒకటి, మేరు చక్రాలు, పర్వతంలో ఉండే మేరు చక్రాలు. ఈ విధాలు ఇవి పూజ చేసే విధాలు. అంటే అమ్మ చెప్పని ఉద్దేశం ఏమో అని శ్రీచక్రార్చన అంటే కొంచెం మీరు చెప్తారు, మేము శ్రీచక్రంతో చేస్తున్నాం అమ్మ అంటారు. మనకేం తెలవకుండా ఉండకూడదు. అమ్మ దగ్గర వచ్చిన వాడు సంపూర్ణ జ్ఞాని అయిపోతాడు. అన్నీ తెలవాలి మనకి. మనం ఎవరైనా ఏదైనా మాట్లాడితే మనం తెలవకుండా ఉండేది లేదు, మన స్ఫురణ వచ్చేయాలి. అందుకని ఆ విషయం కూడా చెప్తున్నాను. అది శ్రీచక్రార్చన. నవాభరణలు, అందులో దేవతలంతా ఉంటారు. ఆ బిందువులు, త్రికోణాలు, అష్టకోణాలు, దశకోణాలు, అవి 2, వాటి కింద అష్టదళాలు,
దాని కింద షోడశ దళాలు, ఆ కింద భూసారం. ఇదనమాట. ఇది అమ్మ పూజ చేసే విధానంలో ఒక విధానం. శ్రీచక్రార్చన మనం అన్ని రకాలు చేస్తాం. మనం ఈవేళ బాలాత్రిపుర సుందరి అవతారం, అద్భుతమైన అవతారం అండి. నేను ఈ ప్రపంచంలో నాకంటూ వేరే ఉన్నారు అంటే ఒక అమ్మ ఉంది, అది మన అమ్మ. నాకు ఒక కూతురు ఉంది, బాలమ్మ. నాకు ఒక కొడుకున్నాడు, అంటే నా కూతురు కొడుకు వాళ్ళు వదిలేయండి, స్వామి అయ్యప్ప. ఇవి అలవాటైపోయినారు. వాడు వేరే భగవంతుడి కింద నేను ఎప్పుడు చూడను. నేను ఎప్పుడు మొట్టమొదటి నా ఇంట్లో నా పెద్ద పిల్లను నాకు ఒక పిల్ల కావాలని అన్నం పెట్టాను. వెంటనే నాకు కూతురు పుట్టింది. కాబట్టి బాలాత్రిపుర సుందరి ఎంత మాకు అద్భుతం. నాకు ఎప్పుడు నా కూతురు మా పిల్ల కింద చూస్తాం. అటువంటి అవతారం వల్ల బాలాత్రిపుర సుందరి. అంటే బాలతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నవరాత్రులు. అంటే జీవితం కూడా బాల్యంతో స్టార్ట్ అవుతుంది. బాలాత్రిపుర సుందరి అంటే 9 ఏళ్ల పిల్లండి, నవవర్ష పిల్ల. అంటే లలితాదేవి కూతురు వీడు. లలితా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అనే మాట ఓన్లీ ఇద్దరికే వాడాలి. లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరి కూతురే బాలా త్రిపుర సుందరి. పేరు ఎలా ఉంది చూడండి, బాలా త్రిపుర సుందరి. బాల అంటే బాల్యం, బాల్యం నుంచి అన్నీ చేస్తున్నారు శక్తులు. ఆవిడ బాల. అసలు ఎప్పుడు పిల్లల్ని చూస్తే అంత ఆనందంగా ఉందండి. 9 ఏళ్ళ ఆడపిల్ల ముగ్ధ అంత అందంగా ఉంటే అసలు విషయం చెప్పేది ఉంది. చేతి నిండా గాజులు. అసలు బాల అవతారం చూస్తేనే ఆ పట్టు పరిగిని ఎర్ర పరిగిని కనిపిస్తుంది. ఆకుపచ్చ చొక్కా అంటే దాన్ని అంటే బ్లౌజు చెవికేసుకుని కనిపిస్తుంది. ఆ వాలుజీ ఎదరికేసుకుంటుంది. ఆ చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల లక్షణాలు. నిండా పూలు పెట్టుకుంటుంది, హారాలు వేసుకుంటుంది. చేతులు ఒక వరదహస్తం, ఒక అభయహస్తం. అంటే ఒక చేయిలాగా చూపిస్తుంది. ఒక చేతిలో పుస్తకమాల, ఒక చేతిలో అక్షరమాల. అంటే మన దాన్ని ఏమంటారు, బీడ్స్, తులసిమాల అనమాట. అవి పుచ్చుకుని ఎవరికేమి ఇచ్చేద్దామని చూస్తుంది. జ్ఞానం ఇచ్చేస్తుంది. ఎవరికైనా జ్ఞానం కావాలంటే ముందు బాలాత్రిపుర సుందరి పూజించాలి. అంత అద్భుతమైన స్వరూపం. మనం ఇప్పుడు ఈవేళ జపం చేస్తుంది, ధ్యానం పూజ చేస్తుంటే మీరు ఊహించాల్సిన రూపం ఏంటంటే బాలాత్రిపుర సుందరిని ఊహించాలి. ఎలాగా? ఆ ఎర్ర పట్టు పరిగణి కూర్చొని తెల్లటి కలువలో కలువలు ఇచ్చావా? తెల్లటి కలువలో ఎర్రటి పట్టు పరిగిణి చీరలవి కదా. 9 ఏళ్ల పిల్ల కదా, చీర ఏం కట్టుకుంటుంది? 9 ఏళ్ల పిల్ల. మీ ఊహ ఎప్పుడు ఈ వేళల్లో మీరు ఊహిస్తుంటే, నేను పూజ చేస్తుంటే మీ భావం ఎలా ఉండాలంటే, ఎక్కడ ఉండాలంటే అమ్మ తెల్లటి కలువ పూలు ఎర్రటి పట్టు పరిగిణి కట్టుకుని, ఆకుపచ్చ రవి కట్టుకుని, ఎదరికి వాలుజడ వేసుకుని, తల నిండా పూలు తురుముకుని, ఒక చేతిలో వరదహస్తం, ఒక చేతిలో అభయహస్తం, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో అక్షరమాల అంటే జపమాల పుచ్చుని కనిపిస్తున్నారు ఆవిడ. ఇలా జపం చేస్తే, ధ్యానం చేస్తే కొన్ని ఇళ్లలో తిరుగుతూ కూడా ఆవిడ. నేను ఒక ఇంట్లో అద్దెకుండేవాడిని. ఇవన్నీ యథార్థంగా నిజాలు. రాత్రి 1 గంటకి పశువు వాసన వచ్చేది. అది ఒక సిద్ధాంతి గారి ఇల్లు. ఆయన వెళ్ళిపోయారు తర్వాత ఎక్కడికో వేరే చోట, అవన్నీ వేరే అప్రస్తుతం. రాత్రి 1 గంటకి మెలకు వచ్చేది. సౌండ్ కింద చిన్న గజ్జల సౌండ్ కింద వినిపించేది. ఏంటిది ఇలా అనిపిస్తుందని ఫోన్ చేసి అడిగాను, ఏంటిది చాలా ఏంటి వినిపిస్తున్నాయి అన్నాడు ఆయన. అంటే ఆ శక్తి నాకు ఉందా అని ఆయన ఉద్దేశం ఏంటంటే, అంటే వినిపిస్తాయి, మనం వినిపించుకునే శక్తి కూడా ఉండాలి మనకి. విశ్వరూప దర్శనం ఆయన చూపిస్తాడు. చూసే కళ్ళు ఉన్నాడు కదా, అందులో కళ్ళు మార్చాడు. పెనిట్రేటింగ్ ఐస్, దివ్యచక్షువులు ఇచ్చాడు. కాబట్టి అలాగ చేసిన వాళ్ళకి, జప ధ్యాన తపాలు చేసిన వాళ్ళకి అమ్మ బాల్యంలోనే ఇచ్చేస్తుంది. అసలు పుట్టుకతోటి మన జ్ఞానం అండి. మళ్ళీ తీసుకొచ్చి 10 నెలల పాటు మీకు ఒక అన్నప్రాసనం చేస్తారు. చేసి అంటే ఒక 10 నిమిషాలు ఈవేళ మొదటి రోజు నేను తీసుకుందాం అనుకున్నాను. అంటే వేరే విషయం, పూజ చేసుకుంటాం పర్లేదు. నాకు అందరూ కనిపిస్తుంటే ఆనందం. మళ్ళీ చెప్తున్నాను, మీరంతా నా బిడ్డలు, నా పిల్లల్ని చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు మన ఇంగు డబ్బా టైపు కాదు, మన అత్తల టైపులాగా ఉండాలి. నాకు మీ చూడగానే నా కుటుంబం, నా బిడ్డలు, వయసు ఏ వయసు అవనండి, నా మనసులో నా భావం మాత్రం నేను తండ్రిని ఏదో ఒక అద్భుతమైన మనసులో గొప్ప తృప్తి. నాకు ఎంతమంది ఆడపిల్లలు దొరికారు. ఎప్పుడు ఆడవాళ్ళతో మాట్లాడేవాళ్ళు కదా చిన్నప్పుడు. నేను అసలు ఆ పద్ధతి ఎలా ఉండేది. అలానే నాకు దొరికారు పిల్లలు. వీళ్ళతో చెప్పాలి అనే తాపత్రయం, నాకు తెలుసుకున్నాను చెప్పాలనే విషయంతో చెప్తున్నాను అనమాట. అలా బాలాత్రిపుర సుందరి గురించి చెప్తున్నాను. బాల్యంలో వాళ్ళు ఈ వాటి పెడతారు, అన్నప్రాసన పెట్టి వాడు పువ్వులు, పళ్ళు, కాయలు, వాడు ప్రపంచ జ్ఞానం ఉండదు వాడికి. 10 నెలల పిల్లాడు, వాడు ఏమీ లేనివాడు, బాలుడు అంటే జ్ఞానంతో ఉంటాడు. వాడు ఏదో సాధిద్దామని వస్తాడు. వాడి పట్టుకొచ్చి ఇవన్నీ పెడతారు. పెట్టి ఏదో లాగు అంటారు. అంటే ప్రపంచంలో లాగేస్తున్నారు అనమాట. తీసుకొచ్చి ఆ పుస్తకాలు లాగాడు, మావాడు పువ్వులు లాగాడు. ఈవాడు పువ్వులు లాగాడు, జల్లా అవుతాడు వాడు. ఎందుకు ప్రాణం తీయడం అది
వాడి ప్రపంచంలో తీసుకొచ్చేస్తున్నారు. మా వాడు పెన్ను లాగాడు, మా వాడు డబ్బులు లాగాడు, డబ్బులు లాగిన తర్వాత ఈనాడు పేపర్ నిండా కుంభకోణాలే. వాడు చిన్నప్పుడు వాడు తీసుకొచ్చి మామూలుగా ఉండే మనిషిని తీసుకొచ్చి ఈ ప్రపంచ జ్ఞానంలో తీసుకొస్తారు. అసలు జ్ఞానం వాడు బాల్యంలో చాలా అద్భుతమైన జ్ఞానంతో వాడు ఎందుకు పుట్టాను రావు భగవంతురాన్ని నేను రుణం తీర్చుకుంటాను ఏడుస్తాడు. పుట్టినాడిని నేను రుణం తీర్చుకుంటాను, నేను ఇంక పుట్టించావు కాబట్టి నన్ను బాధపడతాడు. అలా ఆ స్థితి నుంచి వాడిని ఇవిలాగు అవిలాగు అవిలాగు ఇవిలాగు అంటారు. అంటే లాగడం మనం తీసుకొచ్చేస్తున్నాం. అందుకని బాల్యంలోనే అమ్మ ఏదైనా సరే చిన్నతనంలోనే జ్ఞానాన్ని ప్రసాదించాలంటే బాలాత్రి పుస్తకం కూడుకోవాలి. ఆవిడ త్రిపుర 3 పురాలు జయించింది. 3 పురాలు అంటే మీకు తెలవడం జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఆ పురాలను జయించింది బాలా త్రిపుర సుందరి, త్రిపుర సుందరి. త్రిపుర అంటే అవి సృష్టి స్థితి లయం. ఐం క్లీం సౌ బీజం. ఆ 3 బీజాలు బాలా త్రిపుర సుందరికి సంబంధించిన బీజాలు అవి. బీజాక్షరాలు 3, అందుకని త్రిపుర సుందరి అన్నారు. త్రిపుర అంటే సృష్టి స్థితి లయాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇవన్నీ త్రిపురాలు. ఆవిడకి అధిపతి బాలా త్రిపుర సుందరి. ఏమ్మా సుందరి 9 ఏళ్ల పిల్ల, తల్లి లలితమ్మ. చెప్పేది ఉంది, తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అందమైన వాళ్ళు పిల్లల్ని చూడాలేంటి, చూసేది ఉంది. అంత అందమైంది. సుందరి అనే మాట వాడాలంటే బాలా త్రిపుర సుందరిగా వాడాలి, కాకపోతే లలితా త్రిపుర సుందరిగా వాడాలి. అంత అందమైన వాళ్ళు. ఇవాళ అటువంటి పూజ చేస్తున్నాం. మీరంతా కూడా చక్కగా నేను పూజ చేస్తున్న మీ జ్ఞానం ఎలా ఉండాలంటే అమ్మని మనసులో తలుచుకుని, అమ్మ మన కళ్ళ ముందు ఉంది, మేము ఆవాహయామి అని అమ్మని కేకేస్తున్నామని, ఇక్కడ స్థాపయామి పూజయామి అంటే కూర్చోబెట్టామని, కాళ్ళు కడుతున్నా అక్కడ అమ్మ కూర్చున్నట్టు ఆ పరిగణి కట్టుకుని మన ఎదురుకుండా నవ్వుతూ కూర్చున్నట్టుగా మనం కాళ్ళు కడుతున్నట్టుగా భావించాలి. వేరే భావాలు వద్దు. మనం సహస్రం చదువుతూ ఉంటాం, బుర్ర మాత్రం గాడిదలు వస్తూ ఉంటుంది. ఆ పరిస్థితి వద్దు. మనం బ్రహ్మజ్ఞాన సమాజం మంది, మన దివ్యజ్ఞానంలో ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనసు వేరే చోట పోనవద్దు. మీ మనసు ఎప్పుడు ఒకటే ఆలోచనలో ఉండాలి, అమ్మవారి ఆలోచనలో ఉండాలి. దట్టు ఇది సాక్షాత్తు పరమాత్మ సన్నిధి. ఇది ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. వెళ్ళిన చోటుని బట్టి కూడా ఉంటుంది. మనం ఉండే చోటుని బట్టి, స్నేహాన్ని బట్టి ఎలా ఉంటుందో ఉండే క్షేత్రం. అందుకని క్షేత్రాలు తిరగడం. ఆ క్షేత్రంలో ఏదో ఉందని కాదు, క్షేత్ర మహత్యం కూడా కొంత ఉంటుంది. అలాగా ఇది క్షేత్రం అని రామూర్తి అన్నయ్య ఎక్కడికి పోయాడు ఇవాళ రాలేదు. అందుకని ఇది క్షేత్రం, ఇది సాక్షాత్ పరమాత్మ సన్నిధిలో ఉన్నాం. కాబట్టి మీ ఆలోచన విధానం, మీ ఏదో లలితా శాస్త్రం చదువుతుంటాడు వాడు, బుర్ర మాత్రం ఏదో ఓజీయో జీజీ మీద ఉంటుంది. అలా కాకుండా మీరు చేస్తున్నంతసేపు అలా భావించి చేసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి మనసులో ధ్యానిస్తూ చేయనమ్మా. నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే బ్రహ్మం నేనే అంతా, నేనే ఉన్నది ఉన్నది నేనే, నేనే ఉన్నది ఉన్నది నేనే, అమ్మా 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 బ్రహ్మ అమ్మా, అమ్మా అమ్మా బ్రహ్మ అమ్మా, బ్రహ్మార్పణం. ఒక్క క్షణం ఇక లలిత ఎందుకు పుట్టింది అనే అనుమానం నాకు కూడా వచ్చింది. లలిత బాలా త్రిపుర సుందరి అంటే అమ్మ లలిత ఉండగా బాలా త్రిపుర సుందరి అమ్మడి అవసరమా అంటే, ఇప్పుడు లలితా త్రిపుర సుందరి భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవట. వాడు రాక్షసుడు అంటేనే రాక్షసుడు. దారుణమైన కార్యక్రమాలు యజ్ఞాగాలు ఆప్ చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, అన్నీ నానా బాధ పెట్టేవాడు. పెడితే వీడి బారి నుంచి ఎలా పోగొట్టాలి అంటే వాళ్ళంతా తపస్సులు గిపస్సులు రాక్షసులే, సామాన్యులు కాదు. మనకంటే ఎక్కువ పూజ చేస్తారు. ఎక్కువ పూజ చేస్తున్నాం కదా మనం గొప్పవాళ్ళు అనుకోకండి. రాక్షసులు మనకంటే గొప్ప పూజలు చేస్తారు. చేసి లక్ష్మీ అనుగ్రహ శాపాలు 2 పొందేటవాడు. లక్ష్మి అనుగ్రహం ఉంది, శాపం ఉంది. నీకు స్త్రీ వల్ల పోతావు, నువ్వు ఎంత నా అహంకారమే మొదటి దొరికాను. ఇందాక అమ్మ చెప్పారు చూసారా, నాకు ఇది ఉంది అది ఉంది, 100 ఎకరాల పొలం ఉంది, నేను ఆఫీసర్ని మేనేజర్ని, నాకు ఏదైనా చెప్తే వింటారు, కింద వాళ్ళని హింస పెట్టడం, పై వాళ్ళని ఇబ్బంది, పక్క అహంకారం వల్ల వచ్చేస్తుంది. రాజ్యాధికారం వాటి వల్ల వచ్చేస్తుంది. వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు లలితమ్మ రంగంలో దిగి వాడు మహాజ్ఞాని, వాడిని చంపేసింది. వాడికి 40 మంది పిల్లలు, ఒకళ్ళు 22 కాదు 40 మంది పిల్లలు. వీడికి భండాసురుడికి 40 మంది కూడా వాళ్ళు దేహభావమే అంటే శరీరభావమే,
జ్ఞానం అనేది ఏ కోశాన్ని లేదు, అజ్ఞానులు. శరీరం బాగుంటే చాలు, శరీరం రూపం, రసం, గంధం, స్పర్శ అన్నీ అవి కావాలనుకునేవారు. వాళ్ళు పిల్లలు లక్షణాలు చూస్తే వేరే. వీడిని చంపేశారు, వాళ్ళని కూడా చంపేయాలి. ఎందుకంటే అటు అజ్ఞానంతో కూడిన పిల్లలు దేహభావంతో ఉన్నవాళ్ళు ఉండకూడదు అని అమ్మవారు ఆలోచించింది. కానీ రాజులకి యుద్ధనీతి ఉంటుంది. అంటే యుద్ధనీతి అంటే రణరీతి అంటారు. అంటే రణరంగంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చంపకూడదుట. పెద్దవాళ్ళు అందునే ఒరే కుర్రాడితో పెట్టుకుంటావు ఇట్లా అంటారు. మనవాళ్ళైతే మనం గొడవ పడుతున్నాం అనుకోండి, చిన్నపిల్లలు వాడితే వీళ్ళు అంటారు. అలాగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చంపకూడదు. లలితమ్మ కదా తండ్రిని చంపేసింది, పిల్లల్ని చంపాలంటే ఆవిడకి వయసు అడ్డం వచ్చింది. పెద్దదాన్ని నేను వీళ్ళని చంపడం ఏంటని అప్పుడు ఒక కుమార్తెను సృష్టించింది. ఆవిడ లలితా త్రిపుర సుందరి. ఆవిడ ఈ 40 మంది దేహభావంతో ఉన్నారు కాబట్టి వీళ్ళని సంహరించింది. అది బాలా త్రిపుర సుందరి చరిత్ర. ఇది మనం పూజలోకి ఉపక్రమిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య నమః. గం గణపతే నమః. ఓం అమ్మ గంట కొట్టండి ఒకసారి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముత్తరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్ప అనుశృణోతి సోదరి మహాగణాధిపతయే నమః. ఆగమార్థం తు దేవానాం గమనార్థం సురక్షరం కుర్యద్ఘంటా రవంతత్వ దేవతాహ్వాలాజ్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ నమః. ఆచమ్యావం స్వామి మీరు తాగండి, రాజుగారు మీరు ఆచమించండి. ఆచమ్యావం కేశవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. చీకటి తీసుకుంటారు అమ్మాయి చెదిరిపోయింది. ఆచమ్యావం కేశవాయ నమః. అమ్మ తీసుకోండి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చీకటి తీసుకోమ్మ, ఆ చంటి పడిపోయింది. ఆచమ్యావం కేశవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. చీకటి తీసుకురండి బంగారు తండ్రి. దండం పెట్టండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమామన శ్రీధర శ్రీకి సర్వనామ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రత్యున్నత పురుషోత్తమ అక్షదినార్థమ అచ్యుదినార్థ రూపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వనామరూపాభ్యాదేవి సోమణతరమంగళం లాభశేషం జయశేషముత్తరం పరమేశ్వరం దేవశ్యామ పురసేనర్దాపదాం లోకాభిరామం శరణం భుజోభిమం సర్వమంగళ మాంగళ్య సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే. ఓం శ్రీ లక్ష్మణాభ్యా నమః. ఓం మహేశ్వరాభ్యా నమః. వాణీరంజుభ్యా నమః. శ్రీ వరదరాభ్యా నమః. అరుంధేశ్వరాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అక్షతలు వెనకేసుకోండి. అయం ముహూర్త సుముహూర్తం ఉత్తిష్టంతో పోతే చేతే భూమిభార్గ దేశం అవరోధన బ్రహ్మగారు సుమారుభే వేసేయండి బాబు. ఈ పక్క నుంచి అమ్మాయి పక్కన వేయండి. అది అయితే కరెక్ట్ అమ్మ. నువ్వు కూడా ఇటు పక్కన చేసుకోమ్మా. ఆయన నోట్ పక్క అయం ముహూర్త సుముహూర్తం వస్తు ఉత్తిష్టంతో భూతైతే భూమిభార్గైతే సమవరోధైన బ్రహ్మగారు సుమారుభే ప్రణవం చేయండి కదా రాజుగారు. ఓం భూం భువం శుభ. ఓం మహా ఓం జన ఓం తప. ఓం సత్యం దత్సుతరురేణ్యం భర్గో దేవస్తే దేవన ప్రచోదయాత్ మాపోచ్యుత సంపదం బ్రహ్మోద్భవం మమ మమ అనుకోండి. ఉపాధి అంతా అనుకోవచ్చు. మమ ఉపాధి ప్రవేశం పెట్టేద్దాం. సూర్యోమూర్తే ఆద్య బ్రాహ్మణ దిజోరే కలియుగ ప్రథంపాది జంబూదేవి భరతవర్ష భరతఖండే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే హరిహర గురుచరణ సన్నిధౌ సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపిణి అమ్మ సన్నిధౌ శ్రీ వయస్సు కలియుగే ప్రథంపాది జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అశ్వినవర్తనవర్తన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు మాసే ఆశ్వజమాసే పక్షే శుక్లపక్షే ప్రథమ్యాం వాసరే హిందూ వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభగ్రామం విశేషం శుభతో శ్రీమా గోత్రం పేరు గోత్రస్య అందరు గోత్రం వశిష్ఠ గోత్రస్య సత్యకిషోరవర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య రంగావతి నామధేయస్య ధర్మపతి సౌభాగ్యస్య గోత్రం వశిష్ఠ గోత్రస్య
శ్రీచరణ్ నామధేయస్ అంతా చెప్పడం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ గృహే సర్వే జనాం ఆరోగ్య సిద్ధ్యర్థం విద్య అభివృద్ధ్యర్థం ఉద్యోగ అభివృద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధ్యర్థం వ్యవసాయ అభివృద్ధ్యర్థం నానావిధ గ్రహదోష నివారణార్థం నానావిధ వ్యాధి చోర భయ పీడ నివారణార్థం అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం వంశ అభివృద్ధ్యర్థం గోత్ర అభివృద్ధ్యర్థం దేవీ నవరాత్ర శుభ సమయే శ్రీ బాలాత్రిపుర దేవత పూజాం కరిష్యే. ఓం కలసానికి పుష్పం వేయండమ్మా. అక్షంతలో పుష్పం వేసి కుడి చేతితో మూసి ఎడ చేతితో కుడి చేతి పట్టుకోండి చెప్పిస్తున్నారు. వేస్తారు కదా అది కుడి చేతితో మూసి ఎడ చేతితో కుడి చేతి పట్టుకోండి. ఓం కలశ ముఖే విష్ణు నమస్ మూలితస్తు బ్రహ్మ మధ్య మాత్ర హృణాశ్ర కుషుత సాగర సర్వ సప్తి పవసుందర ఋగ్వేద యజుర్వేద అంగే సంవత్సరత గంగే జమున గోదావరి సరస్వతి ధర్మదేశం కావేరి సంధువులు దేవం ఆ నీళ్లు పుష్పంతో దేవుని మీద చల్లండి. దేవం అమ్మ పాదాల మీద పాదుకల మీద అని అలా కూర్చొని అక్కడి నుంచి అదే మీ శిరస్సు మీద చదువుకోండి. మీరు రాజుగారి మీద శిరస్సు మీద చదువుకుని అమ్మాయి శిరస్సు మీద చదవండి. దేవం ఆత్మాన సంప్రోక్షయ దేవమాత్మాన సంప్రోక్షయ. మీ శిరస్సు మీద చదువుకున్నారా? పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ యాపిల్స్ గిపిల్స్ అరటిపళ్ళు అన్నిటి మీద నీళ్ళు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ. ఇప్పుడు గణపతి నమస్కారం చేయండి. ఓం గణానాన్వా గణపతి మవామహే కవిం కవినాపసురస్రాజం బ్రహ్మణ బ్రాహ్మణసుత అనుసుంగశ్రీ మహాగణాధిపతి నమ. ధ్యాయామి ధ్యానసమర్పయామి ఆవాహయామి ఆవాహనమర్పయామి నవరత్నశ్యామ సింహాసనమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి आपो इष्टम भूस्थान ऊर्जत तत्र महिराय चक्षुमात्र तस्मात् आरोग्यपुत्र यथाचनात्री महागणात्र समर्पयामि स्नानं समर्पयामि स्नानं राजनं समर्पयामि अविस्वामीजन पूजन वर्तमान मार्गं वस्त्रं समर्पयामि यज्ञो उंटे यज्ञोपेतं परमपत्रं प्रजापति यस्साजं पुरुषात् आयुर्नस्ते श्री महादेव यज्ञोपेतं समर्पयामि गंध हाँ ओके ओके यज्ञोपेतं समर्पयामि गंधद्वारा दुरादर्शनं चक्षुषां कर्षणीं ईश्वरं सर्वभूतानां श्री महादेव श्री चंदनं समर्पयामि आयनिते परायण दुरोरोहं उष्णे हरदस्य कुंटिकटं द्राक्षां समर्पयामि. ओम पूजन राजु ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णाय नमः ओम लंबोदराय नमः ओम वेंकटाय नमः ओम विक्रमराजाय नमः ओम धूमकेतुवे नमः ओम गणाध्यक्षाय नमः ओम फालचंद्राय नमः ओम गजाननाय नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कंदपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्री महागणाधिपते नमः नानाविध परिमलपत्र पुष्पाणि पूजयामि. अगरतुल्लु श्यामगुरुदोपन भक्तन कर श्री महागणाधिपति धूपमाग्रापयामि. చూపించి అక్కడ కూర్చోండి. మీరే అలా చూపించండి. ధూపం చూపించండి. ధూపమాగ్రాపయామి. దీపం నమస్కరించి దీపం చూపించండి బాబు. ఓం దీపం నమస్కరించి దీపం స్వామివారికి. అమ్మ సాధ్యం దీపం నమస్కరించి అమ్మ దీపం చూపించండి గణపతికి.
సాధ్యం త్రివర్షయుక్త మహిళ యోజితమ్రియం పురాణమంగళ దీపత్రలు తిప్రాభవం భక్తిదేవ వృత్యాందేవ పరమాత్మనే త్రాయిమాన్ గౌరయోధులు సాక్షి దీపదర్శ ద్రౌపది మాత్రం నైవేద్యం అరటిపళ్ళు బెల్లం ఓం భూర్భోస్వరేణ్యం భర్గోదేవస్తేమేదీయోన హృదయాతు సత్యం వర్ధన పరిచయామి అమృత సంతో శ్రీ మహాగణాధిపతి కదలే ఫలసహిత నివేదన 5 సార్లు 5 సార్లు ఓం ప్రణాయ స్వామి అపానాయ స్వామి యనాయ స్వామి ఉదానాయ స్వామి సమానాయ స్వామి మధ్య మధ్య పానీ నిలుచుకు పక్కన వదిలేండి హస్తో ప్రక్షాళామి పాద ప్రక్షాళామి ఆచమయం సమర్పయామి పూజ తాంబూలం అంటే తాంబూలం సంయుక్తం తాంబూలం పృథ్వీతం అరటిపండు పెట్టండి మాడబెట్టండి అంతే పూజ పూర్ణాగోదం ముక్తాం తాంబూలం ప్రతితం శ్రీ మహాగణ తాంబూలం సమర్పయామి ఓం గణానాన్వా గణోమహే కవి కవిరామ సరస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణసుత అనుసుందరాత్మ శ్రీ మహాగణాత్మ సోర్దివ్య మంత్రపుష్పం సమర్పయామి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ భగవాన్ సర్వాత్మక 2 అక్షరం మీ దర్శనం రాజుగారు మీ దర్శనం వేసుకొని అమ్మాయికి వేసి బాబుకి వేయండి దేవుడి దగ్గరికి పూజ చేసే నక్షత్రం అమ్మవారు పూజ అమ్మవారు ఏం చేస్తారు రూపాయి బిల్లు ఉంటే అవును కదా అమ్మవారు ఎక్కడ అమ్మ ఎక్కడ దాకా వీళ్ళు అందుతుందా మధ్యలో ప్లేట్లు మధ్యలో పెట్టచ్చా ట్రేలు ఇందులో రూపాయలు పెడితే తమలో పెట్టాలి 2 నక్షత్రాలు వేసి తమలపాకు వేసి గంధం ముఖం బొట్టు పెట్టాలి అమ్మవారు అనమాట కుంకుమ పెట్టినా మధ్యలో పెట్టుకోండి అలా ఉంచేయి అవన్నీ పక్క పెట్టేసి శోభనార్థం పుణ్యాగమనాయ దాన్ని పుష్పంతో పట్టుకోండి ఓం సప్తమవతేత ఉమాపనంతో ఎత్ర ధీరా మనసా వాచ కృత అత్ర సఖాయ సఖ్యాని జ్ఞానతే భద్రేషాం లక్ష్మీజీ దేవీం సాంగం సాయుధం సశక్తిమత్రి పుత్ర సప్రసమితం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి అని పెట్టండి. మళ్ళీ ఒక పుష్పంతో పట్టుకోండి. అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. అవసరమైతే పునర్శిక్షు పునఃపురాణమేనో దేహభోగం జోక్కొచ్చాం సూర్యమిచ్చంతి పునరుతే పునయాన్ని చూస్తే అమృతం వే ప్రాణ అమృతమాప ప్రాణాన్ని ఉపహితే స్థిరోభవ వరదోభవ సుప్రసన్నభవ స్థిరాసనం గురు శ్రీ బాలాత్రికృష్ణదేవతాభ్యన్మ ప్రాణప్రతిష్టాపన సుముహూర్తమస్తు. ఆవిడే బాలాత్రిపుర సుందరి అన్నమాట. అది మనసులో మీరు ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు అమ్మవారిని. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నదే కుంకుమ రాగసోనే పుండ్రేసు పాశాంకుశ పుష్పాణస్తే నమస్తే జగదేకమాత శ్రీ బాలాత్రికృష్ణదేవతాభ్యన్మ ధ్యాయామి ధ్యాన సమర్పయామి. అమ్మని పిలిచారనమాట. ధ్యానం చేశారంటే హిరణ్యవర్ణాం హరిణీం సూర్ణరజతస్రదాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీయతో అమ్మవ శ్రీ బాలాత్రికృష్ణదేవతాభ్యన్మ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అమ్మని ఆవాహనం చేశారు. అమ్మని రమ్మని మన తలుపు దగ్గర వచ్చిందన్నాడు. అమ్మ గుమ్మాల దగ్గర వచ్చిందమ్మ. వస్తే తాం ఆవాహ జతృష్ణముగాం యస్య హిరణ్యం దేం కామాసం పుష్పాహం శ్రీ బాలాత్రికృష్ణదేవతాభ్యన్మ నవరత్యామ సింహాసనం సమర్పయామి. అమ్మని తలో చేతితో పట్టుకుని లోపల తీసుకొచ్చాం. సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం అమ్మని. అది అమ్మని సాక్షాత్తు ఆ కమలకు ఉన్నట్టు సింహాసనం నవరత్న హేమ సింహాసనం నవరత్నాలతో పొదిగి
బంగారు సింహాసనం మీద అమ్మ కూర్చుందనమాట. కూర్చున్నాక ఇప్పుడు ఏం చేస్తాం, కాళ్ళు కడుగుతాం మొట్టమొదట. చూడండి, నీళ్ళ చుక్క చల్లండి. అశ్వపూర్వం మధ్య వస్త్రనాథ ప్రబోధిం శ్రీదేవ శ్రీమా దేవి చూస్తాం శ్రీ భారతృష్ణభ్యర్మ పాదయో పాద్యం సమర్పయామి. పాదయో మళ్ళీ చేతులు కడుగుతాం. ఇప్పుడు కాంతో సుందర ప్రకార మాత్రం జ్వలంతిం తృప్తాం దర్శయంతిం పద్మేస్తం పద్మవరంతా మహోశ్వరం శ్రీ భారతృష్ణభ్యర్మ హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మకి చేతులు కడిగినప్పుడు ఇప్పుడు ముఖం కడుగుతాం. ఓం చంద్రాం ప్రభా సత్యవంతిం శ్రీలోకదేవ సుందరం తాం పద్మనీశం శరణమం ప్రపంచే లక్ష్మీనామితాం తామునే శ్రీ భారతృష్ణభ్యర్మ ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ముఖం కడిగాం. చక్కగా ముఖం కడిగా స్నానం చేయిస్తాం. ఆదిత్యవర్ణే తపసోది చేత వనస్పతి శోధ బిల్వ తస్య ఫలాంత ప్రశాంత మాయంత పరాయశ్చ బాహ్యలక్ష్మి శ్రీ భారతృష్ణభ్యర్మ శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం దాచిన సమర్పయామి. ఎప్పుడైతే చక్కగా స్నానం చేసామో అమ్మవారి చీరాలు కూడా పెడతాం. వాడికి ఎలాగా ఉపయుతమో దేవస్థగా కీర్తిస్తే మణినాస ప్రాచుర్భూతమే శ్రీ బలాత్మ కంచుమ సహిత వస్త్రం సమర్పయామి. చీర రేకులుంటా పెడుతున్నామని భావించి అమ్మగారు కూర్చోబెట్టాం. 2 పుష్పాలు వేయండి. కంచుమ సహిత వస్త్రం సమర్పయామి. ఇప్పుడు ఆవిడ మెడలో హారాలు వేస్తున్నాం. పూలమాల హారాలు వేస్తున్నాం. క్షుత్పాసామలం జ్యేష్ఠామనుష్ణాస్యామ్యం విభూతిమృద్ధ సర్వ గృహాత్ శ్రీ బాలాతృందభ్యమ కంఠమాల్యాది ఆభరణాన్ని సమర్పయామి. అది తీసుకొచ్చాం, దగ్గర తీసుకొచ్చాం, సింహాసనం కూర్చోబెట్టాం, కాళ్ళు కడిగాం, చేతులు కడిగాం, ముఖం కడిగాం, స్నానం చీరలు పెట్టాం, హారాలు పూలమాలలు వేసాం. ఇప్పుడు పశువు గంధం సౌభాగ్య ద్రవ్యాలు వేస్తాం. గంధ ద్వారా దురాదర్శనం నిత్యపుష్టం కృష్ణం ఈశ్వర భూతంగం శ్రీ లలిత శ్రీ భారతృష్ణభ్యర్మ దివ్య శ్రీ చందనం సమర్పయామి. సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. కుంకుమ చందన తిరగాన్ని సమర్పయామి. హరిద్ర చూడాన్ని సమర్పయామి. కుంకుమ వేయండి, హరిద్ర చూడడం పసుపు వేయండి, గంధం చెప్పండి. అమ్మకి చక్కగా అన్నీ చేసి అలంకారం చేసి కూర్చోబెట్టా పూజ చేస్తాం. ఇప్పుడు మానసకాం మావుతి వాసత్యమసిమహి మధుర రూపం శ్రీ బాలాతృష్ణదేవతాభ్యర్మ పుష్పం సమర్పయామి. జల్లో పువ్వులు పెట్టుకొని దండ ఇచ్చాం. జల్లో దండ. ఇప్పుడు అమ్మవారికి సర్వాంగాల కింద పాదాల దగ్గర పైన శిరస్సు దాకా ఒక్కొంగానికి పువ్వులతో పూజ చేస్తున్నాం. ఓం మయూరి చించన పాదవ పూజయామి. పాదవ పూజయామి చెప్పిన వాళ్ళు పూలు ఇస్తుండండి. ఓం మయూరి శ్రీ చపలాన్ని గుల్ఫం పూజయామి. ఓం మయూరి శ్రీ కాంతిను జంఘీ పూజయామి. ఓం మయూరి శ్రీ భద్రకాళిని ఉరుం పూజయామి. ఓం మయూరి శ్రీ కల్లాసిని కటిం పూజయామి. ఓం మయూరి శివాయను నాగం పూజయామి. ఓం శ్రీ క్షమాయను ఉదరం పూజయామి. ఓం శ్రీ గౌరీయం హృదయం పూజయామి. ఓం శ్రీ కంఠ్యను కంఠం పూజయామి. ఓం శ్రీ సువాసిన్యాన్ని ముఖం పూజయామి. ఓం స్వర్ణకుండలు ధరాయన్మ కర్ణద్వయం పూజయామి. ఓం స్వరూపాయ నాసికద్వయం పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మి లలాటం పూజయామి. ఓం శ్రీ కుమారి శిర పూజయామి. ఓం శ్రీ యోగద్ర పాదకం పూజయామి. ఓం శ్రీ బలాత్మ సర్వాంగాన్ని పూజయామి. అమ్మవారికి అంతా నేను ప్రతి నామానికి మీరు ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః అనాలి. నేను నామాలు చెప్తుంటాను. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః. ఓం కళ్యాణే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః. ఓం త్రిపురాయ నమః. ఓం బాలాయ నమః. ఓం మాయాయ నమః. ఓం త్రిపుర సుందరియే నమః. ఓం సుందరియే నమః. ఓం సౌభాగ్యవత్యే నమః. ఓం క్లీంకార్యే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం హ్రీంకార్యే నమః. ఓం స్కందజనన్యే నమః. ఓం పరాయ నమః. ఓం పంచతత్రాక్షరయే నమః. ఓం త్రిలోకమోహన్యే నమః. ఓం అధీశాయ నమః. ఓం సర్వస్యే నమః. ఓం సర్వరూపిణ్యే నమః. ఓం సర్వసంక్షోభిణ్యే నమః. ఓం పూర్ణాయ నమః. ఓం నమో ముద్రేశ్వర్యే నమః. ఓం శివాయ నమః. ఓం అనంగ కుసుమాయ నమః. ఓం ఖ్యాతాయ నమః.
ఓం అనంగాయ నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం జప్యాయ నమః ఓం స్తవ్యాయ నమః ఓం శుచ్యే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్య క్లీన్నే నమః ఓం అమృతోద్భవాయ నమః ఓం మోహిన్యే నమః ఓం పరమాయే నమః ఓం ఆనందాయ నమః ఓం కామేశ్యే నమః ఓం తరుణ్యే నమః ఓం కళాయ నమః ఓం కళావత్యే నమః ఓం భగవత్యే నమః పద్మరాగ కిరీటిన్యే నమః ఓం సౌగంధిన్యే నమః ఓం సరిద్వేణ్యే నమః ఓం మంత్రిణ్యే నమః ఓం మంత్రరూపిణ్యే నమః ఓం తత్వత్రయాయ నమః తత్వమయాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం త్రిపురవాసిన్యే నమః ఓం శ్రీయాయ నమః ఓం మత్స్యే నమః ఓం మహాదేవ్యే నమః ఓం కౌళిన్యే నమః ఓం పరదేవతాయ నమః ఓం కైవల్యరేఖాయ నమః ఓం వసిన్యే నమః ఓం సర్వేశ్వే నమః సర్వమాతృగాయ నమః ఓం విష్ణుస్వసే నమః ఓం దేవమాత్రే నమః సర్వసంపత్ప్రదాత్రే నమః ఓం ఆధారాయ నమః ఓం హితపత్నికాయ నమః ఓం స్వాదిష్టాన సమాశ్రయాయ నమః ఓం ఆజ్ఞాయ నమః ఓం పద్మాసనాసీనాయ నమః విశుద్ధ సంస్థాయ నమః అస్త్రిసత్కాయ నమః ఓం సుషుమ్నాయ నమః ఓం యోగేశ్వరాయ నమః ఓం మునిజేయాయ నమః ఓం పరబ్రహ్మస్వరూపిణ్యే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం పురాణ్యే నమః ఓం ఆగమరూపిణ్యే నమః ఓంకారాయ నమః ఓం ఆదిమహావిద్యాయ నమః ఓం భూతేశ్వరాయ నమః ఓం మహాప్రణవరూపిణ్యే నమః ఓం భూతమయ్యే నమః పచ్చితరూపిణ్యే నమః ఓం షోడసన్యాసాయ నమః ఓం మహోభూపాయ నమః ఓం కామాక్షే నమః దళమాతృగాయ నమః ఓం ఆధారశక్తియే నమః ఓం తరుణాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం శిరపురభయోన్యే నమః ఓం త్రికోణ మధ్యనిలయాయ నమః ఓం షట్కోణ పురాగమ్యే నమః నవకోణ పురావాసాయ నమః బిందు సమానతాయ నమః అఘోరాయ నమః మంత్రపదాయ నమః ఓం భామిన్యే నమః భవరూపిణ్యే నమః ఓం ఏతస్యే నమః ఓం సంకర్షణ్యే నమః ఓం ధాత్రే నమః ఓం ఉమాయ నమః ఓం కాత్యాయన్యే నమః ఓం శివాయ నమః ఓం సులభాయ నమః ఓం దుర్లభాయ నమః ఓం శాస్త్రే నమః ఓం మహాశాస్త్రే నమః ఓం సుకన్యే నమః ఓం శ్రీ బాలాత్రిపురందరే నమః ఓం ఐం క్లీం సౌః శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః ఓం ఐం క్లీం సౌః శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః ఓం ఐం క్లీం సౌః శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పే ప్రతినామానికి బ్రహ్మార్పణ అనాలన్నమాట. ఓం బ్రహ్మస్వరూపాయ నమః సర్వదేవతా మూలాయ నమః ఓం ఆదంచరహితాయ నమః ఓం సర్వస్వరూపాయ నమః అఖండ స్వరూపాయ నమః ఓం రాగరహితాయ నమః ఓం అతీతతత్వాయ నమః ఓం కాలాతీతాయ నమః అనంత సాక్షితత్వాయ నమః ఓం స్వయం ప్రకాశాయ నమః ఓం స్థితప్రజ్ఞాయ నమః ఓం ద్రష్టస్థాయ నమః ఓం స్వయం భువాయ నమః ఓం స్థాననిశ్చలాయ నమః అనంత నిలయాయ నమః ఓం ప్రణవస్వరూపాయ నమః ఓం మౌనప్రదాయ నమః వైరవతత్వాయ నమః విశ్వాంతరయే నమః విశ్వకారకాయ నమః ఓం విశ్వమూలాయ నమః ఓం స్వధర్మాయ నమః ఓం మహాసత్వాయ నమః ఓం కారణరహితాయ నమః ఉదారతత్వాయ నమః ఉదాసీనతత్వాయ నమః అమృతమయాయ నమః అమూర్తాయ నమః సర్వమూర్తిక్షిప్తాయ నమః ఓం నిగూఢాయ నమః నిర్మలాయ నమః
దేవతంసాయ నమ బ్రహ్మత్వపదాయ నమ అంతర్గతాయ నమ అమూల్యత్వాయ నమ యోగ ప్రియాయ నమ యోగాతీతాయ నమ ఓం త్రిపుర రహితాయ నమ ఓం ప్రేమ రహితాయ నమ ఓం ప్రేమ సహితాయ నమ కూటస్థ నటనాయ నమ పంచభూతాధీశాయ నమ పంచకోశ మద్దనాయ నమ ద్రష్టాధార దృష్టి ప్రసారాయ నమ యథార్థ స్థానాయ నమ స్థాపితాయ నమ అంతరంగ వాసాయ నమ సృష్టి రూపాయ నమ యథార్థ లక్షణాయ నమ శూన్య స్వభావాయ నమ సగుణ సాక్షియే నమ నిర్గుణతత్వ ప్రదాయ నమ నిర్గుణ సహాయ నమ విశ్వముఖాయ నమ శోదాయ నమ విశ్వరూపాలయ నమ విశ్వగుణ నేస్తాయ నమ జడ ప్రకాశాయ నమ సాధకలయాయ నమ రాగవధాయ నమ విరాగ ప్రదాయ నమ మౌన ప్రియాయ నమ సంతశక్తి ప్రదాయ నమ రాజయోగ ప్రదాయ నమ ఓం మంత్రయంత్రస్థాయ నమ మనోతంత్ర భస్మాయ నమ పితృసారతాయ నమ అంచరహితాయ నమ పురుషోత్తమాయ నమ ఏకైక పురుషాయ నమ కాలగమన కారణాయ నమ కాలమూలాయ నమ కాలలయాయ నమ యోగ నివాసాయ నమ యోగానుష్ఠానాయ నమ యోగ ప్రతిష్టాయ నమ రాధరతే నమ ఆనంద స్వరూపాయ నమ బంధరహితాయ నమ నిర్గుణ వదనాయ నమ బంధత్వసాయ నమ ఏకత పృష్టాయ నమ భూతాయ నమ జ్ఞాన నివాసాయ నమ జ్ఞాన లోలాయ నమ భావశూన్యాయ నమ హృదయాయ నివాసాయ నమ అనంత సత్వాయ నమ వ్యాస సంస్కృతాయ నమ భావదోష భస్మాయ నమ బ్రహ్మభావ ప్రతిష్టాయ నమ దృష్టి పోషకాయ నమ నిర్వికారాయ నమ అన్న చతుర్యాయ నమ స్వరూపాయ నమ ధర్మ రూపాయ నమ విలాసతనాయ నమ విరాట్ రూపాయ నమ జగద్గురువే నమ అంతర్యోగాయ నమ సాగర అరుగమ సర్వజనోద్ధరణాయ నమ ఓం బ్రహ్మార్పణం 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 నేనే బ్రహ్మో నేనే అంతా నేనే బ్రహ్మో నేనే అంతా నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే అమ్మా 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 బ్రహ్మమ్మ అమ్మా అమ్మా బ్రహ్మమ్మ బ్రహ్మార్పణం అమ్మాని ఒక్కసారి అని నాతని చాలునురా అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా అమ్మాని ఒక్కసారి అని నాతని చాలునురా అశ్రులతో ఒక్కసారి అమ్మ పదములంటుమురా అశ్రులతో ఒక్కసారి అమ్మ పదములంటుమురా ఎన్నడెరుగని శాంతితో హృదయము పులకించునురా ఎన్నడెరుగని శాంతితో హృదయము పులకించునురా అమ్మాని ఒక్కసారి అని నాతని చాలునురా అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా జనని త్రిపుర సుందరి జగతినవతరించెనురా జనని త్రిపుర సుందరి జగతినవతరించెనురా అమ్మాని ఒక్కసారి అని నాతని చాలునురా అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా
అగరత్తులు చూపించు. ఓం దశాంగులం ధూపం భక్తానుకారం శ్రీ బాలాత్రి దేవతాభ్యో నమ ధూపమాఘ్రాపయామి. అక్కడ పల్లెలో అది అలా కూడా చూపించండి. అది అదిరణ దీపాన్ని నమస్కరించి దీపం చూపించండి. సాధ్యం ద్రవర్ సంయుక్త వాడిన యోజిత ప్రేమ కూడా దీపం నడుపుతున్నాం. భక్తి ప్రత్యేక దీపం దర్శనామి. ధూపతి మాత్రం నైవేద్యం నైవేద్యంలో ఉండండి. చల్లండి స్వామి, ఇద్దరు మీరు ముగ్గురు చల్లండి. ఓం భూర్భోస్వాన్యం భర్గోదేవి చల్లండి. ఓం భూర్భోస్వాన్యం భర్గోదేవి దేవన ప్రచోదయాత్ సత్యవర్ధన పరిచయం అమృతం శ్రీ మహాగణాధిపతి శ్రీ బాలాత్రి దేవతాభ్యో నమః. గుబ్బాలం గంగాలం వర్గమాసం కోటసత్యం బెద్దిట్లం బాపనం వాకులం ఆదిలక్ష్మం రాజలక్ష్మం పూజరమం పెద్దమదల దేవతాభ్యం దుర్గాలక్ష్మి దేవతాభ్యం సర్వేభ్య దేవభ్యం దేవతాభ్యం సర్వభ్య గురుభ్యం ఆలాత్రి సుందరి దేవతాభ్యం ఆసాదిత శనక సహిత ముగ్ధసూప కుడిపిష్ట నారికేళ కదలీఫల భక్త క్షీరాన్ ఉలగ నివేదన సమర్పిస్తారు. నానాది భక్ష్య భోజ్యలే జో హే పానీ నివేదన సమర్పయామి. ఓం ప్రణాయ ఐసర్లమ్మ. ఓం ప్రణాయ స్వం అపానాయ స్వం యానాయ స్వదాయ సమాన మధ్య పానీ చొక్క పక్కన వదిలేండి, చేతులు కొడుతున్నట్టు అనమాట. హస్తో ప్రక్షాళన పాత్ర దాచుకుని పూర్ణ తాంబూలు అయితే నక్షత్రులు పూజలు పూర్ణాగులు ముక్త తాంబూలు అర్థం తాంబూలం సమర్పయామి. కర్పూరం తాంబూలం పూజలు పూర్ణాగులు ముక్త తాంబూలు అర్థం తాంబూలం సమర్పయామి. అమ్మ రెండు హారతపూర్వం బిడ్డలు పళ్ళలో పెట్టుకోండి, ఉపయోగించండి. జ్యోతిర లోకానాం తేజం తెజోత్వం ఆత్మజ్యోతి పరంధామాన్ని నిరాజ నిరుపో. ఓం సంతశ్రీ సంస్మరణ నిత్యమంగళాన్ని భవంతు. జయ జయ హారతి జగదాంబ పార్వతి మంగళ హారతి మాత కొనుమా. జయ జయ హారతి జగదాంబ పార్వతి మిచ్చే అతివగు నీవమ్మ మూడు లోకాలకు మూలం వమ్మ. నిన్నే నమ్మితిని మొరవిన నమ్మితిని మొరవిన నీ స్మరణే కరుణం. జయ జయ పశుపతి ఇల్లాలై వెలసినవు తల్లి కరుణా నిలయోని కల్పవల్లి వరదే భద్రను తేవల్లి తల్లి భద్రను తేవల్లి. అమ్మ కూడా అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని. నాకు అదే ఇష్టం, అంటే ముందే పడేస్తే పూజ అయిపోయినట్టు నాకు ఇష్టమమ్మా. అమ్మ అంతకని ఏమో జీవితంలో కావాల్సింది. అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని. అమ్మను చూచి తిని మంగళ వేషను మధుమయ భాషను మంగళ వేషను మధుమయ భాషను అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని. మంగళారతులు మహిళలు పాడగా మంగళారతులు మహిళలు పాడగా పద్మాసనమున బరగిన దేవిని భద్రాసనమున బరగిన దేవిని అమ్మను చూచి తిని బంగారు బొమ్మను గాంచి తిని. బ్రహ్మార్పణం. మరొక పువ్వులు తీసుకోండి. ఓం రాజాయ ప్రసాయినే నమో కమాన్
కమ కామాయ కామేశ్వరాయ శరణాయ మహారాజ నమ ఓం తద్ బ్రహ్మ ఓం తద్ వాయు ఓం తదాత్మ తస్యం విజ్ఞానం ఈశ్వర భూతాన బ్రహ్మార్పతి బ్రహ్మార్పణమస్తు తత్పురుషాయ విద్మహే వక్రందాయ ధీమతన్నంతి ప్రచోదయాత్ భూతనాథాయ భూతనాథ ధీమహి తన్నో సహస్ర ప్రచోదయాత్ మహాసేనా ధీమహి తన్నో శుభ ప్రచోదయాత్ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రతికాచ్య విద్మహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహి తన్నో శుభ ప్రచోదయాత్ ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్ ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్ ఓం బ్రహ్మస్వరూపాయ విద్మహే జీవన్ముక్తికరాయ ధీమహి తన్నో పరబ్రహ్మ ప్రచోదయాత్ శ్రీ బాలాత్మభ్యం సూర్య మంత్రపుష్పమూర్తి అని పెట్టాను. వేసిన అక్షరాలు తీసుకుని ప్రదక్షిణ చేయండి. మీరు ఉంచుకుంటే కుడి చేతి వైపు చేయండి బాబు. ఓం యాని కాని పాపాని జన్మాంత హృతాంచ తాని ప్రశ్నం ప్రశ్నం పతిపతి పాప ఓం పాపం పాపాత్మ త్రాయమాన్ శరణాస్తి తుమే శరణం రక్ష రక్షో జగదీశ్వరి బాలతభ్యమ ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయామి. రాత్రి బీదితే మీరు సాష్టాంగం చేయగలిగితే చేయండి. పూర్వశాస్త్ర వేసేయండి వేసేయండి వేసి మీరు చేయగలిగితే పెట్టండి. అమ్మాయి చేయకూడదు మీరే. పూర్వశాస్త్ర దృష్టి కర్ణాభ్యం కరాభ్యం సాష్టాంగం సాష్టాంగ నమస్కారం సమర్పి మనసులో కోరిక తలుచుకొని అంత మంచిగా జరగాలి. చెప్పండి. అపరాధ శాస్త్రాన్ని జయంతే ఆర్నిశం మయాదేవ దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ పరమేశ్వరి అపరాధ క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. మా ఇవాళ ఉదయం పూజ కార్యక్రమం పూర్తయింది.